దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు మరి ఆశీర్వాదములు. బాగున్నారా? బాధలు తప్పిపోయినాయా ఉన్నాయా? బాగున్నారా? బాధలు ఉన్నాయా? మన బాధలు యేసయ్య తప్పించాడు. మనల్ని తన యొక్క బలముతో శక్తితో నింపి ఉన్నాడు. నేను ఎప్పుడు చెప్తాను తెలుసా, ఆరాధన చేసేటప్పుడు మీ సమస్యలు ఆటోమేటిక్గా తప్పిపోతాయి. హృదయపూర్వకంగా నువ్వు ఆరాధిస్తే దేవుణ్ణి, నేను ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ದೇವರನ್ನು ಆರಾಧಿಸಿ ಘನಪಡಿಸಿದರೆ ನಿನಗಿರುವಂಥ ಎಲ್ಲವೂ ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗ್ತವೆ. ಆದರೆ ನೀನು ಆರಾಧನೆ ಮಾಡುವ ಸಮಯದಲ್ಲಿ ಬಿಡುಗಡೆ ಹೊಂದಿಲ್ಲ ಅಂತೇಳಿ ಅನ್ಕೊಂಡ್ರೆ ನೀನು ಹಾಗೆ ಇರ್ತೀಯ. నమ్మాలి, నేను ఆరాధన చేసే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఎవరు మనం ఆరాధన చేసే దేవుడు? ఎవరు చెప్పండి చెప్పండి, ఎవరు మనం ఆరాధన చేసే దేవుడు? ఈరోజు కుటుంబాలకు పండుగ. ఈరోజు ఏమి? కుటుంబాలకు పండుగ. కుటుంబాన్ని దేవుడు పిలిచినవాడు, కట్టినవాడు, నడిపించేవాడు, సంరక్షించేవాడు. అయితే కుటుంబాల్లో కొన్ని విషయాలు ఎక్కువ తక్కువ ఉంటాయి. కొన్నిసార్లు ఎట్లుంటాయంటే, కొన్ని కుటుంబాలు లోబడరు, ఆశీర్వాదాలు కావాలి, దీవించబడాలి, దేవుడి మాటకు విధేయత చూపించరు. ఎవరైతే దేవుని మాటకు లోబడతారో, విధేయులై ఉంటారో అలాంటి కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా ఆశ్రయిస్తాడు. మరి ఆ కుటుంబ సమస్యలు రావా? వస్తాయి. ఒక కుటుంబం ఉంది బైబిల్లో, ప్రతి ఒక్కరు ఆ కుటుంబం గురించి ఖచ్చితంగా చెప్తారు. యేసు ప్రభుకి కూడా ఆ కుటుంబం చాలా ఇష్టం. ఆ కుటుంబం ఎక్కడుంది తెలుసా? బేతేలులో ఉంది. ఆ కుటుంబంలో ముగ్గురు ఉన్నారు. ఎంతమంది? ముగ్గురు. ఒకటి మార్తా, మరియా, లాజరు. మార్తా, మరియా, లాజరు. ఈ ముగ్గురిని దేవుడు చాలా ప్రేమించాడు. యేసు ప్రభు చాలా 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 ప్రేమించాడు. వారు కూడా యేసు ప్రభుని చాలా ప్రేమించాడు. అయితే యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నంత కాలం బైబిల్ అంటది వారికి మరణం రాలేదు. మరణం ఎప్పుడు వచ్చింది ఆ ఇంట్లోకి? యేసు లేనప్పుడు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, యేసు లేకున్నప్పుడే మనకు కష్టాలు వస్తాయి. అప్పుడు యేసు ప్రభు మార్తా మరియల ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు ఈడ అని చెప్పండి, ఈడ యేసు ప్రభు ఉన్నాడు అని. ఈడ యేసు ప్రభు ఉంటే సమస్యలు ఉండవు. మీ దేవుడే అంటాడు మీకు మీ దేవుడే అంటాడు. మీకు మీ దేవుడు ఆడున్నాడు. ఏనాడు మీ దేవుడు? ఏనాడు మీ దేవుడు? అబద్ధం చెప్తారు మీరు. ఈ ఉంటాడు దేవుడు చాలామందికి. తమ కడుపే. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు జెస్సీ గారిని రాలే, జెస్సీ కూర్చుందామంటే, ఉండు సార్ నా దోశ తినొస్తాను అనే. పాపం దోశ లేదు వానికి. దోశ తినొస్తాను సార్ అంటే దోశ లేదు. కొంతమంది అట్లే చర్చికి వచ్చి కొంచెం లోపల ఏమన్నా గుడుగుడు అనేది అనుకోండి, పోయి ఆరాధన నిలబెట్టైనా సరే, ఆరాధన ఆపైనా సరే, ఒక 2 ఇడ్లీలు, ఇంతే ఒగ్గాని, ఇన్ని ఉడమిరకాయలు, 4 పూరీలు, 3 దోశలు. ఏం తింటూ టిఫిన్ అంటే ఇంతే సార్. ఏం ఇంతే అంటే 4 ఇడ్లీలు, 4 పూరీలు, 3 దోశలు, ఒగ్గాని, మిర్చి, అంత కలిసి ఎంత? ఇంతే. అంటే ఆరాధన కంటే ఏది ఎక్కువ?
యేసు మందికి ఒక మాట అంటాడు, నువ్వు ఒక్క పూటైనా ఉపవాసం ఉండలేవా అంటాడు. చాలాసార్లు ఉపవాసం ఉండకుండానే కొన్ని కుటుంబాలు ఆశలు పోగొట్టుకుంటారు. ఒక్క పూట చాలు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఒక్క పూట పొద్దున టిఫిన్ అయినా ఎగ్గొట్టు, లేకుంటే రాత్రి అయినా ఎగ్గొట్టు. కొంతమందికి రాత్రి తినకపోతే నిద్ర రాదంటారు. ఎట్లా పండుకోవాలయ్యా, నిద్రపో రాదయ్యా. తినుకోకుంటే కడుపులో ఏముంటాయంట, ఎలుకలు పారుతాడు. నాకు ఇంట్లో ఎలుక పారే తెలుసు, కడుపులో ఎలుకలు పారే తెలియదు. కొంతమంది అంటారు తినకపోతే కడుపులో ఎలుకలు పారుతాయి. సరే, నీ ఏం పారుతాయో నాకు తెలియదు, కానీ ఒక్క పూటైనా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడపడం మనకు మేలు. ఇంకోటి తెలుసా, ఉపవాసం ఉంటే ఆరోగ్యానికి మేలు. తెలుసా మీకు? ఉపవాసం ఉంటే వారానికి ఒకసారైనా ఉపవాసం ఉంటే ఆరోగ్యానికి మేలు. లేకుంటే అన్నీ తిని 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 ఎక్కడ పడితే అక్కడ ప్యాక్ అయిపోయారు లోపలంతా, అవి అరిగిపోవు. చర్చిలోకి వచ్చేదాకా కూడా ఏమంటారు, తేపులు వస్తూ ఉంటాయి, గ్యాస్ వస్తూ ఉంటుంది కూర్చొని. కాబట్టి కనీసం వారానికి ఒక్కసారైనా మనము ఉపవాసం చేయడం చాలా మంచిది. మరి ఈరోజు ఎంతమంది నమ్ముచున్నారు, అప్పుడే దేవుడు ఆరాధనలో నన్ను స్వస్థపరిచాడు, నన్ను విడిపించాడు, నన్ను బాగు చేశాడు? ఎందుకు తెలుసా? దేవుడు ఆరాధనలో దిగి వస్తాడు. ఆయన మన ఆరాధనలో, మనం పాడే స్తుతిలో ఆయన సింహాసనం వేసుకుంటాడు. ఆయన కూర్చొని మనల్ని తాకుతాడు. అది చాలామంది ఆరాధన చేసేటప్పుడు నిద్రపోతారు, ఆరాధన చేసేటప్పుడు దిక్కులు. కొంతమంది వాళ్ళ మొక్కలు చూస్తూనే ఉంటారు. నాకు అర్థం కాదు, ఏం కనపడదు మొక్కలలో. దేవుడి మొక్కలు చూడరు కానీ మనుషుల మొక్కలు చూస్తుంటారు. మరి దేవుడి ముఖమును చూస్తే మన మొక్కలు ఎన్నటికీ లజ్జగిల్లవు. ఆయన వైపు చూసి వారికి ఆయన వెలుగు ప్రకాశింపచేస్తాడు. ఈ వెలుగు వచ్చినప్పుడు ఈ వెలుగుని అర్థం చేసుకోకుండా బైబిల్లో ఒక మాట ఉంది, దాన్ని చదువుకుందాం తొందరగా. యేసుక్రీస్తు వారి లోకానికి నరవతరికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు, యేసుక్రీస్తు పుట్టినప్పుడే ఆయన చంపాలని ఒక రాజు నిర్ణయించుకున్నాడు. ఆ రాజు పేరు హేరోదు. అందుకే హేరోదు రాజు యేసుక్రీస్తుని చంపాలని, యేసుక్రీస్తు ఉంటే తన యొక్క రాజ్యం లేక తన యొక్క సింహాసనం ఉండదని, యేసుక్రీస్తు చిన్నవాడుగున్నప్పుడే, పుట్టినప్పుడే, ఎప్పుడు చాలామంది చూడండి యేసుక్రీస్తుని లేకుండా చేస్తాం ఇప్పటికీ అంటారు. మా ఊర్లో చర్చ్ లేకుండా చేస్తాం, మా ఊర్లో క్రిస్టియన్స్ లేకుండా చేస్తాం, మా ఊర్లో కాలు పెట్టకుండా చేస్తాం. అన్నోళ్ళందరూ గడార్లు గాలి కొట్టిపోయినాయి. అన్నోళ్ళందరూ ఎవరు? పెద్ద పెద్ద గడార్లు గాలి కొట్టుకోపోయినాయి. అయితే ఉండి గుండు సూచి అట్లా మెల్ల గుచ్చి 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 ఒకరు 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 ఎవడైతే మా ఊర్లో దేవుడు వద్దంటాడో ఆ ఊర్లో దేవుడు కార్యం చేస్తూనే ఉంటాడు. ఎట్లా ఒకరు ఎట్లా ఎవరి మూలకంగానో ఇట్లా పోతానే ఉంటుంది పని. యేసు ప్రభుని, ఆయన వాక్యాన్ని ఆపడానికి ప్రపంచంలో ఎవడి చేత కాదు. అయితే అది నువ్వే ఆపగలుగుతావు. నువ్వు ఆయన బిడ్డవి. నువ్వు చెప్పకపోతే మీ ఇంటికి సువార్త మీ ఇంటికి అందబడదు. నువ్వు సువార్త చెప్పకపోతే అది నీ యొక్క ఏరియాకు అది ప్రాకదు. కాబట్టి యేసు ప్రభు యొక్క సువార్తను ఏ కుటుంబం అయితే ప్రకటిస్తుందో, యేసుక్రీస్తు వారి యొక్క వాక్యాన్ని ఎవరైతే సాక్ష్య రూపముగా పంచుకుంటారో వారి జీవితంలో దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు ఈ హేరోదు గురించి ఒక మాట యేసు ప్రభు చెప్తున్నాడు. పోయిన వారం ఒకసారి చెప్పుకున్నాం మనం, కుక్కలు పరలోక రాజ్యానికి పోవని. నమ్ముందా? కుక్కలు పరలోక రాజ్యానికి పోవని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు కుక్కల గురించి కాదు, కుక్కలాగుండే ఇంకొక జాతిని గురించి మాట్లాడుకుందాం తొందరగా. లూకా సువార్త 13వ అధ్యాయం 32వ వచనం. లూకా సువార్ತೆ 13ನೇ అధ్యాయ 32ನೇ వచನ. ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 13 verse 32. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడే
ఎవరు చెప్పాలంట? నక్కతో. ఇప్పుడు నేను ఎవరన్నా పిలిచి పోయా నక్క చెప్పు అన్నాడు, ఎట్లుంటుంది? ఎవరి నక్క? ఈ నక్క స్వభావం ఏమి? ఎందుకు యేసుక్రీస్తు ఆ వ్యక్తిని నక్కకు పోలుస్తున్నాడు? ఆ వ్యక్తి ఎవరు తెలుసా? హేరోదు. ఎవరు ఆ వ్యక్తి? హేరోదు. దాని పైన వచనం చెప్పండి, చూడండి ఒకసారి. 31 చూడండి. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి నువ్వు ఇక్కడ నుండి బయలుదేరిపోము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా. చూడండి, హేరోదు చిన్నప్పుడే కాదు, యేసు ప్రభు పెద్దయినాక కూడా ఆయన చంపాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి, అయ్యా యూదుల రాజు ఎక్కడ పుట్టి ఉన్నాడని అడిగితే ఆయన అంటాడు, యూదుల రాజు ఏమయ్యా ఇక్కడ పుట్టడం ఏంటి అని. తర్వాత శాస్త్రులు పిలిపించి వాళ్ళందరూ ఆ యొక్క దేవుని ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు వాడంటాడు, అయ్యా ఇదిగో బైబిల్ ఇలా చెప్తా ఉంది, ధర్మశాస్త్రం ఇలా చెప్తాది, యూదుల రాజు బెత్లెహేంలో జన్మించాడంట. అప్పుడు ఆయన కోపం వచ్చి 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరినీ చంపించేస్తాడు. అయితే యేసు ప్రభు ఆ యూదుల ఏమంటారు హేరోదు రాజుకు తెలియకుండానే ఆయన తప్పించబడతాడు. ఇప్పుడు మరలా పెద్దవాడయ్యాడు. యేసు ప్రభు వారు అద్భుతాలు ఆశ్చర్యకారులు చేస్తూ ఉన్నాడు, మహత్కారులు చేస్తూ ఉన్నాడు, సూచకులు చేస్తున్నాడు. ఇప్పుడు హేరోదు మళ్ళీ ఏమన్నాడు? హేరోదుని దేవుడు యేసుక్రీస్తు నక్కనిగా పోల్చడానికి కారణమేమి? అయ్యా నిన్ను వాళ్ళు చంపాలనుకున్నారని వాళ్ళు చెప్తుంటే యేసు ఏమన్నాడు చెప్పండి? మీరు పోయి ఆ నక్కతో. నక్క యొక్క స్వభావం ఏం తెలుసా? కుయుక్తి. నక్క స్వభావం ఏమి? చాలా సార్ కదా సార్ జిత్తుల మరి నక్క ఉన్నట్లు సార్ ఇడు ఈ అమ్మ నక్కలాగా సార్. నక్క యొక్క స్వభావం, నక్క చాలా డేంజర్. కుక్కరైనా నమ్మొచ్చు కానీ నక్కని నమ్మడానికి అస్సలు వీల్లేదు. నక్క ఎంత డేంజర్ అంటే, నేను చదువుకునేటప్పుడు మాకు ఒక పాఠం ఉండే. ఆ పాఠంలో అడవికి రాజు ఎవరు చెప్పండి? ఎవరు? సింహం చక్రవర్తి. ఈ అడవికి రాజు సింహాన్ని చంపాలని నక్క చాలా ప్లాన్ చేస్తుందంట. ఎట్లా చంపాలా అని. ఒకరోజు ఏం చేస్తుంది ఆ నక్క? బావి దగ్గర పోయి ఇట్లా తొంగి చూస్తుందంట. తొంగి చూస్తే ఎవరు కనపడతారు ఆడ? ఎవరు కనపడతారు? నక్కే కనపడుతుందా? ఆ నక్క ప్లాన్ వేస్తుందంట, ఆహా నేను ఇట్లా చూస్తే నేనే కనపడుతున్నాను, అంటే అటు ఏమొస్తుంది? అంటే అటు ఏమొస్తుంది సౌండ్? ఆడు ప్లాన్ చేస్తుందంట, సింహాన్ని చంపడానికి ఇది ఈజీ ప్లాన్. సరే అని సింహం వస్తూ ఉంటుందంట. వస్తూ ఉంటే ఈ నక్క పరిగెత్తుకుంటూ పోయి ఇట్లా మొక్కుతుందంట. చూడండి, జిత్తుల మరి నక్క అది. మొక్కి అంటుందంట, రాజా రాజా ఈ అడవికి రాజు ఎవడు అంటుందంట. నాకేం సింహం ఉంటుంది, నేను కాక ఇంకెవడు రా అంటున్నాడంట. నేను కాక లేదు రాజా, నేను ఇంకొకటి చూసినాను రాజా, ఆడున్నాడు రా రాజా అని పిలుచుకొని పోతాడంట. యాడికి 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 చూడండి ఎంత జిత్తుల మరి నక్క. ఆ బావిగాడికి పిలుచుకొచ్చి నిలబెట్టంట, రాజా ఆడ చూడు రాజా, ఆడ ఇంకొక రాజు ఉన్నాడు, నాకు పొద్దునాడు అంటాడు, రే నేను తప్ప ఇంకొక రాజు లేడురా, నేనేరా రాజు అన్నాడు అంట. వాటిలో చూస్తే అడవి కనబడతారు. ఈ సింహం రాజు కొద్దిగా జ్ఞానం తక్కువ. కొంతమంది చూడండి పెద్ద పెద్ద పైలవాన్లాగా ఉంటారు. ఆడవాళ్ళు జిత్తుల మరి నక్కలు, ఆడవాళ్ళు
మొగుడిని సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఇలా ఏ రోజు పోల్చినారు? నేనైతే ఆడలుగా పోలుస్తాను, జిత్తులు మారి నక్క అని. ఈ నక్క ఆ సింహాన్ని చెప్తుందంట, చూడు రాజా, వాడు సవాలు చేస్తున్నాడు. ఏం చూడంట, ఇప్పుడు ఆ సింహం కోపం వచ్చాడు, పోయి ఇటు చూస్తుంది, కనపడతాడా? ఇంకో సింహం కనపడుతుంది, రే ఏమొస్తుంది అంటే, రారా చూసుకుందాం. అప్పుడు ఏమొస్తుంది, నన్ను చూసుకుందామంటావా అని తప్పక్కన ఎగురుతాడు లోపల కూడా. సింహానికి ఈత రాదు. ఇప్పుడు సింహానికి ఏం రాదు? నీళ్ళు తాగి 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 నక్కని, రే నక్క నక్క అంటే, రాజా నీకన్నా నేను బుద్ధిమంతుడును. నువ్వు అడవికి రాజు అయితే నేను నీకు రాజుని. నేనెవరు? నీకు రాజు అంటే కదనేది. నువ్వు ఊర్లో అంతా మొగోడై ఉండొచ్చు, ఇంటికి వస్తే నేనే రాణి. నీదేం నడిచలేదు. ఈ సింహము యావత్తు అడవికి రాజు. అయితే ఇక్కడ యేసు ప్రభు చూడండి, హేరోదు అనుకున్నాడు నేను మొత్తం యూదులందరికీ చక్రవర్తిని, రాజుని అని చాలా గర్విస్తున్నాడు. అయితే ఇక్కడ నక్క కాదు, యేసు ప్రభు అతను ఏమన్నాడు, నువ్వు అందరికీ రాజే, నా ముందు నువ్వు ఒక నక్క. నీ యొక్క జిత్తులు నాకు బాగా తెలుసు, నీ యొక్క ప్రణాళికలు నాకు బాగా తెలుసు, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. ఈ నక్క యొక్క స్వభావం ద్వారా మనకు తెలిస్తే, మీకు తెలిసి అర్థమవుతుంది, చాలా మోసం చేసే మనసు ఉంటుంది, కుయుక్తి. నక్క చాలా కుయుక్తి. రెండవది మోసం. చూడండి, అంత పెద్ద అడవిలో సింహాన్నే మోసం చేసేదంటే చిన్న చిన్న కుందేల్ని, చిన్న చిన్న జీవుల్ని అది మోసం చేసి చంపి తిందా? చాలా ఈజీ తింటుంది. ఈ నక్కలు దేవుడైన యేసు క్రీస్తు వారి యొక్క సంఘాన్ని పాడు చేయాలని ఒకసారి సాంగ్ ఆఫ్ సాలమోన్, పరమగీతాలు 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. పరమగీతాలు 2వ అధ్యాయం 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి. చూడండి, ద్రాక్ష తోట అంటే చర్చు. అదే చెప్పండి, చర్చు. చర్చ్ అంటే ఎవరు? ఇప్పుడు నువ్వే. చర్చ్ అంటే ఎవరు? నువ్వే. రక్షించబడి దేవుడు నమ్ముకొని బాగా ఫలించడానికి. అంటే ఇప్పుడు పువ్వు వచ్చింది, పువ్వు వచ్చిన తర్వాత కాయ వస్తుంది లేదా? ఈ పూలని ఎట్లయినా కానీ ఏం చేయాలంట? రాల్చేయాలా. ఈ పువ్వు కాయ అవ్వకూడదు. కాయ అయితే పండు అవుతుంది. పండు అయితే ఆ పండు విత్తనాలు మరలా నాటబడతాయి, ఆ మొలుస్తాయి, మళ్ళా అనేకమైనటువంటి చెట్లు కొమ్మలు మళ్ళా పెరుగుతాయి. అయితే నక్కలు జ్వరపడ్డాయంట. ఎవరు జ్వరపడ్డారు? మీకు తెలుసో తెలియదా? ఇక్కడ మనం రాకముందు ఒక సంఘం ఉండేడా, ఈడ ఒక చర్చ్ ఉండేది. ఇంట్లో వాళ్ళు చర్చ్ కాదు అది, వాళ్ళు నక్కలు. వాళ్ళు ఏంటి తెలుసా? యేసు ప్రభు దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు, ఆడుంది కదా. ఇప్పుడు మా చర్చ్ ఉంటుంది కదా, ఆ చర్చికి పోవద్దండి, మా దేవుడు యెహోవా దేవుడు. ఎవరంట? ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? సంఘాన్ని పాడలేపుతున్నారా? సంఘానికి ప్రోత్సహిస్తున్నారా? సంఘం ముందు ఇంకొక సంఘం పెట్టి ఇట్లా నక్కలు చాలా ఉన్నాయి ఈ రోజుల్లో. జిత్తుల మారి నక్కలు ఎట్లా అంటే అవి చర్చిలు స్థాపించవు, సువార్త చెప్పవు. నేను లాస్ట్ చెప్పాను కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామంట. వీరాపూర్లో వండ్రప్ప, లక్ష్మీ సరే పేరు పద్మమ్మలు యేసు ప్రభుని నమ్ముకోక ముందు
వాళ్ళు రక్షణలోకి రాకముందు ఆ ఊళ్ళో చర్చికి పోయి ఉన్నారు లేదా? ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అప్పుడు వీళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఆ ఊర్లో చర్చి వాళ్ళకి వీళ్ళు కనిపించుండ్రు కదండ్రప్ప. ఎప్పుడైతే వీళ్ళు బాగుపడి దేవుడు నమ్ముకొని కొంచెం పైకి వస్తూ ఉంటారో కొద్ది కొద్దిగా అందుకన్నారు ఇక్కడ ద్రాక్ష చెట్టు ఏమవుతుందంటది కొద్ది కొద్దిగా పూలు ఇచ్చి బాగా షైన్ అవుతా ఉంది. పండు వచ్చే టైం, కాయ అయ్యే టైంకి వేరే వాళ్ళు వచ్చి అంత దోపోతారా, ఈడేముంది కదా రండి పోదాము. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఏం చేస్తారు? వచ్చి లోపల మిమ్మల్ని బలపరుస్తున్నారా, మిమ్మల్ని కృంగదీస్తున్నారా? కృంగదీస్తారు. ఇప్పుడు తిమ్మప్పలూరులో కూడా చర్చ్ ఉంది కదా, తిమ్మప్ప చర్చ్ అంటుంది కదా గీర్లో, లేదా? వాళ్ళు ప్రార్థన పెడతారు, ఎప్పుడప్పుడు చూస్తాను. రూపాయలు చర్చిలో మొత్తం ప్రార్థన పెడతారు. కొందరు ప్రార్థనకు వేరే పాస్టర్లు వస్తారు, కానీ ఆడున్న వాళ్ళు కనిపించప్పుడు కష్టంలో ఉన్న వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు దేవుడు నమ్ముకొని కొద్దిగా బాగా అభివృద్ధి చెందుతుంటారో వీళ్ళు ప్రవేశిస్తారు లోపలికి. ఈ వచనం బాగా అర్థం చేసుకోండి. 2వ అధ్యాయం 10వ వచనం చదువుమా. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకుని. చూడండి, ఒకటి కాదు, ఇప్పుడు నక్కలు అక్కడే పేసు ప్రభు ఆ నక్కతో చెప్పమన్నాడు. ఇప్పుడు చాలా నక్కలు, అమ్మా ఇది వినండి, చాలా నక్కలు మీ కుటుంబాలకు ప్రవేశిస్తాయి, మీ ఆత్మీయ జీవితాన్ని కృంగదీస్తాయి, మీ ఆత్మ అభివృద్ధిని పడగొడతాయి. ఇవి కేవలం పాస్టర్లు సువార్తలు చెప్పును. ఈ లోకంలో మీ బంధువులు కొంతమంది, వాళ్ళు దేవుడు నమ్మిండ్రు, మీరు దేవుడు నమ్మినారు, ఎట్లే ఉండరు, మాంసుడు ఏం లేదు, బాగా పైకి వచ్చినాము, వాడు ఏం మోసం చేస్తాడో, ఏం నాశనం చేస్తాడో, ఎవరిని ముంచుతాడో, ఈ టోపీ తీసి ఆ టోపీ, ఎందుకంటే వాడు అలాంటి టోపీ. ఈ నక్కేమో జిత్తులు మారి నక్కైతే వాడాడు అలాంటి టోపీ. ఎవడికి టోపీ పెడతాడో తెలియదు, ఎవడికి టవలేస్తాడో తెలియదు. వాడు మోసం చేసి డబ్బులు సంపాదించి మనతో ఏమంటాడు, వీడు మాంసుడు ఎట్లున్నాం, మీరు చర్చికి పోతున్నారు ఇట్లేనా? మా చర్చికి వస్తే నిద్ర వస్తుంది, వాడిని నిద్ర రాదు వానికి. మా చర్చికి వస్తే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది, వాడికి నిద్ర రాదు వానికి. మా చర్చికి వస్తే నవ్వుకుంటాం, వానికి నవ్వే రాదు వానికి. వానికి భయం బుగులు ఉంటుంది. ఎందుకు? వాడు చేసిందే మోస పని, దొంగ పని. వానికి ఏం భయం? ఇప్పుడు దొంగలు వస్తాడు, వాడికి భయం, నా ఇంట్లో దొంగలు వస్తారేమో, నా ఇంట్లో దొంగలు పడతారేమో అని. ఇప్పుడు ఇదే మంది దొంగలు పడ్డారంట. ఎందుకు పడ్డారు దొంగలు వీళ్ళు? అమ్మా దోచుకోవడానికి. ఎందుకు దోచుకోవడానికి? ఏం దోచుకుంటున్నారు వాళ్ళు? ఈ యొక్క సంఘంలో లేక ఈ ద్రాక్ష తోటలటువంటి ఆనందాన్ని ఫస్ట్ వాళ్ళు దోచుకుంటారు. ఈరోజు కుటుంబాలకు ఆశీర్వాద పండుగ, మనకి కుటుంబాలకు ఆశీర్వాదం. సైతాను ఫస్ట్ యోహాను సువార్త 10:10 ఏం చెప్తుంది తెలుసా? దొంగలించుట. ఏం దొంగలిస్తాడు వాడు వచ్చి కుటుంబంలో? భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమ, రెండోది సంతోషం, రెండోది సమాధానం. ప్రేమ ఉంటే సంతోషం ఉంటుంది, సంతోషం ఉంటే సమాధానం ఉంటుంది. ఇవి 3 ఉంటే అయ్యా మాకు నిద్రే రాదయ్యా, అన్నీ ఉన్నాయ్యా, నిద్ర రాదయ్యా. చాలామంది చెప్తారు అట్లా, అన్నీ ఉన్నాయి, నిద్ర రాదు. ఎందుకు రాదు నిద్ర? మీ ద్రాక్ష తోటలో నక్కలకు మీరు అవకాశం ఇచ్చారు. గుంట నక్కలు మీ ద్రాక్ష తోటలోనికి ప్రవేశించాయి. మీరు ఫలిస్తుంటే, మీరు అభివృద్ధి చెందుతుంటే వారు మిమ్మల్ని కట్ చేసి పడేస్తున్నారు. అందుకనే ఇక్కడ సొలొమోను అంటున్నాడు, మన ద్రాక్ష తోటలు పూత పట్టినవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి. ఇప్పుడు ఏం చేయాలంట? ఒకరికొకరు అమ్మా ఏం చేయాలి? ఒకరికొకరు
చెప్పండి. ఎంతసేపు తోడుకోవడానికే, మా తోడుకోవడంలో మా అక్క చెల్లెలు, మా అత్తమామ, మా చిన్నమ్మ, మా పిన్నమ్మ, మా పెద్దమ్మ. నేను ఒకే ప్రశ్న అడతాను, నీ పేరేమ్మా? చిత్రావతి అమ్మ 4 వారాలు చర్చికి వస్తూ ఉంది. ఆయమ్మలు ఎప్పుడు మాట్లాడినా మా హనుమంతమ్మ గారు, నాకమ్మ నువ్వు మాట్లాడినా పక్కలో ఉంటావు కదా, పోనమ్మా నువ్వు ఎవరమ్మా? నాకు తెలుసులే అయ్యమ్మ. హలో అయ్యమ్మ, నాకు తెలుసు. నా ప్రశ్న ఏం తెలుసా? పక్కలోనే కూర్చుంటున్నారు, పక్కలోనే ఉంటున్నారు. ఆ అమ్మని ఒక్కరన్నా అక్క నువ్వు ఎవరక్క, నీ సమస్య ఏమక్క, నువ్వు ఎక్కడికి వచ్చినావని ఎవరన్నా ఒక్కరు తెలుసమే. ఆయనకి తెలుసా? టోపైనా పక్కన కూర్చుంటారు, వారం పక్కన కూర్చుంటారు. వస్తే చర్చకి వచ్చి నేను చూసాను ఎప్పుడు వచ్చి వాడు కూర్చుంటారు. మారేసి వాళ్ళు అన్నా ఆయన ఇవి చెప్పండి మరి. ఇట్లుంటే నక్కలు పట్టరా? ఇప్పుడు ఆమె వచ్చి కనీసం 4 వారాలు 5 వారాలు నేను చూస్తూనే ఉన్నాను. ఒక్కరన్నా మీరు ఎవరన్నా అమ్మనే అక్క నువ్వు ఎవరక్క, నీకేం కష్టం ఉంది అక్క, నీ సమస్య ఏమక్క? ఎంతసేపు నా అమ్మ ప్రార్థన చేయాలి, అక్కడ అయ్యే ప్రార్థన చేయాలి. అందుకే నేను ఒకసారి ప్రార్థన చేయాలి. నేను చెప్పిన కొన్నిసార్లు మీరు ఎప్పుడు అభివృద్ధి చెందుతారు? మీ కుటుంబం దీవించబడిందని ఇతరులకు ఎలాగ తెలుస్తుంది? హలో, గుంట నక్కలను పట్టుకొనడానికి ఏం చేయాలంట? సహాయం. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఈ కుటుంబం బాగుపడాలి, మీ జీవితాలు బాగుపడాలంటే మీరు కూడా కుటుంబంలో ఒకరికొకరు ఏం చేసుకోవాలి? సహాయం చేసుకోవాలి. ఏ రోజుకి చెప్పమన్నాడా? గుంట నక్క చెప్పమన్నాడా? ఆ నక్క చెప్పమన్నాడు. ఆ నక్క అంటే తెలుసా? మనుషుల యొక్క స్వభావం. హేరోదు నిజంగా నక్కేవాడు. యాక్చువల్గా చెప్పాలంటే హేరోదు యూదుడు కాదు. హేరోదు యూదా వంశంలో పుట్టినవాడు కాదు. హేరోదు వేరే దేశం నుండి ఆ దేశానికి వలస వచ్చిన వాడు, డబ్బిచ్చి రాజైన వాడు. ఇప్పుడు వాడికి భయం ఏమంటే, నాకు కాకుండా ఇంకొక రాజు వస్తే నా సింహాసనము, నా రాజ్యము పోతుంది. యూదులు నన్ను గౌరవించరు, ఇశ్రాయేలు నన్ను సన్మానించరు. ఇప్పుడు చాలాసార్లు అట్లే కొంతమంది మన దగ్గర క్లోజ్, ఇప్పుడు నేను కదా 5 కొంతమంది చాలా క్లోజ్గా ఉంటారు. వాళ్ళు క్లోజ్ ఉన్నప్పుడు పక్కలో ఇక్కడ కొత్త జాయిన్ అయినారు అనుకో, మేము ఎక్కువ వాళ్ళకే సమయం ఇచ్చి వాళ్ళతోనే మాట్లాడేకి ఎక్కువ సమయం ఇచ్చామనుకో, వీడికి ఏమవుతుంది? కడుపులో మంట కాదు, భయం వస్తుంది. ఫస్ట్ భయం వస్తుంది. భయం వచ్చిన తర్వాత వాడికి లోపల జెలస్, అప్పుడు కడుపు మంట వస్తుంది. వాడి భయం ఏం చెప్పండి? అయ్య నన్ను పక్కలో పెడతాడేమో, అయ్యకుండా పక్కలో పెట్టాలనేది వీళ్ళు సొంతంగా ఆలోచించుకుంటారు. మమ్మల్ని పక్కలో పెడతారేమో. మిమ్మల్ని ఎవరు పక్కలో పెట్టరు, పడగొట్టరు. నీ లోపల ఏమొచ్చింది? ఇప్పుడు భయం వచ్చింది. ఏం భయము? ఈ హేరోదుకి అదే భయం వచ్చింది. అరే ఇంకొక రాజు వస్తే, ఇంకొక రాజు ఈ దేశంలో పుట్టాడని చెప్తున్నారు కదా, ఆయన పెరిగి పెద్దవాడైతే నా పరిస్థితి ఏమి, నా పిల్లల పరిస్థితి ఏమి, మేము రాజులుగా ఉంటామా ఉండమా? బైబిల్ ఎప్పుడో చెప్పాడు దేవుడు, ఒక సింహాసనము ఒక కుటుంబానికి శాశ్వతం కాదంట. ఈ నక్క యేసు ప్రభుని ఎందుకు చంపాలని ఆశిస్తున్నాడంటే, వాని లోపల ఉన్నటువంటి కుతంత్రం ఏమంటే, యేసు ప్రభుని నేను పక్కలో పెడితే, యేసు ప్రభుని నేను సంహరించేస్తే, నేను నా పిల్లలు యుగ యుగములు మేమే ఇజ్రాయేలుకి రాజులుగా ఉంటాం. అయితే యేసు ప్రభు అన్న మాట ఏం తెలుసా? ఆ గుంట నక్కని ఏం చేయాలంట? పట్టుకోండి, కట్టేయండి, కొట్టి తరమండి. ఈ నక్కల్ని కనుక మనం అలాగే వదిలిపెడితే
నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఈ నక్కని గురించి అక్కడ ఏమన్నా తెలుసా? నెహెమ్యా, మరియు అమోనీయుడైన టోబియా అతని యుద్ధ నుండి వారిను కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా దాని రాతి గోడ పడిపోవును. అంటే కొన్ని కట్టబడే జీవితాల్ని నక్కలు పడగొడతాయంట. మీ కుటుంబం బాగా దేవుడు కడుతున్నప్పుడు, మీ జీవితాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఈ నక్క స్వభావం కలిగిన వ్యక్తి మీ మీద రాలగా ఏమైపోతుందంట? కూలిపోతుంది, పడిపోతుంది. అందుకే టోబియా అన్నాడు, ఇదిగో వాళ్ళ కట్టలు కడుతున్నారు కదా, ఏం భయపడొద్దండి, ఈ నెహెమ్యా చేసే పని నక్కలు పడగొడతాయి అంటే మన ఆలోచన తెలుసా? నక్క స్వభావం కలిగిన వారు ఉన్నారు మన దేశంలో, నక్కల మనస్సు కలిగిన వారు ఉన్నారు, మాయ మాటలు, మాయ ప్రవచనాలు. అందుకనే హెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం, హెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం చదువుకుందాం తొందరగా. చూడండి, కొంతమంది మనసుకు వచ్చినట్లు ప్రవచించే ప్రవక్తలని దేవుడు నక్కలకు పోలుస్తున్నాడు. దేశంలో సమాధానం ఉండదు. వాళ్ళు ఏమంటే మనుషులతో పేరు సంపాదించుకోవాలని, మనుషులతో మెప్పు సంపాదించుకోవాలని అబద్ధ ప్రవచనాలు, తప్పు ప్రవచనాలు చెప్తుంటారు. అలాంటి వారిని గురించి 4వ వచనం ఏమన్నా చూడండి. ఇశ్రాయేలులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు. నక్కలతో సాటి. ఎవరు వీళ్ళు? ప్రవక్తలు. అందుకు చెప్పండి, ప్రవక్తలు. ప్రవక్తలు ప్రవక్తలు ఎలాగుండాలా? పరిశుద్ధంగా ఉండాలా? జిత్తులు మరి నక్కల్లాగా ఉండాలా? ఏముండదు బైబిల్ ఇక్కడ? అబద్ధ ప్రవచనాలు చెప్తారు కొంతమంది. దేవుడు నాతో మాట్లాడినాడమ్మా, దేవుడు నాతో నేను మాట్లాడని చెప్పు. దేవుడు మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. దయ్యము మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితే వాక్యానుసారంగా మాట్లాడతాడు, దయ్యం మాట్లాడితే లోకానుసారంగా మాట్లాడతాడు. కొంతమంది చెప్తారు కదా, నాకు దేవుడు చూపిస్తున్నాడమ్మా చాలా రోజుల నుంచి, ఎవరో చచ్చిపోయినట్లా. చావు దేవుడు చూపిస్తాడా, దయ్యం చూపిస్తుందా? హెచ్చరిక వేరు, ఎప్పుడు అదే చెప్పడం వేరు. యోహాను సువార్త 10:10 ఏమన్నాడు? దొంగలించుటకును, నరహత్య చేయుటకును, హత్య 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 హత్య. వాడు ఎప్పుడు అవే చూపిస్తాడు, హత్యలు 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 హత్యలే. వాడికి మంచిగా ఉండదు అసలు, ఎప్పుడు హత్యే. నా కల్లో ఎవరో మోసుకొంపనట్లు వచ్చేసినమ్మా. అరే కల్లో ఒకడన్నా బాగుపడి యేసు ప్రభువుని నమ్ముకొని పాటలు పాడితే కనపడదే కదా. కొంతమందికి కొత్త దయ్యాలే కనపడతాయి. ఇంకా మనం చెప్తాడు, ఇదిగో దేవుడు ఆత్మ చెప్పేది ఏమంటే వచ్చే వారం మీరు కూలిపోతుంది. కూల్చేది దేవుడి పైన, దయ్యం పైన? నేను సింపుల్ చెప్తాను. వాక్యం ఏం చెప్తానంటే నీకు మేలు కలుగునే కాక అని దేవుడు చెప్తాడు. అయితే కొంతమంది అబద్ధ ప్రవక్తలు చెప్తారు. కింద చూడండి, ఇదే కిందికి. యెహోవా దినము ఇశ్రాయేలు యుద్ధమందు స్థిరముగా నిలుచున్నట్లు మీరు గోడలనున్న బీటల దగ్గర నిలవరు, ప్రాకారమును దిట్టపరచరు. వారు వ్యర్థమైన దర్శనములు చూచి, అబద్ధపు సోది చూచి, యెహోవా తమ్మును పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పుదురు. ఏమని చెప్తారంట? ఇది దేవుడి మాట, నా మాట కాదు, ఇది దేవుడి మాట అని అదే చెప్పేది. దేవుడు చెప్పకపోయినా, ఇక్కడ దేవుడు చెప్పకపోయినా, దేవుడు పిలవకపోయినా. ఇప్పుడు చూడండి, ఏ రోజుని దేవుడు పిలవలేదు రాజుగా.
దావీదు వంశములో వచ్చిన వారు, సొలొమోను తర్వాత వచ్చిన వారు యూదులకు దేవుడు అవ్వాలి, రాజు అవ్వాలి. అయితే ఈ హేరోదు దేవుడు ఏర్పరచుకున్నవాడు కాదు, వాడు డబ్బిచ్చి వచ్చినవాడు. వాడి తల్లి అరబ్బీరాలు. అసలు యూదా గోత్రానికి సంబంధం లేనటువంటి ఈ హేరోదు ఇప్పుడు ఏమనంటే దేవుడు నన్ను పిలుచుకొచ్చి మీ మీద రాజు ఉంచాడు. అలాగే చాలామంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ విశ్వాసులు, దొంగ భక్తులు. నేను నిన్న మనం చూస్తుండే టీవీలో, అంటే ఛానల్ కింద జరిగింది. వాడేమో ఏమో బాబా, బుడు బాబా ఏమో బాబా అంట, ఎక్కడ ఢిల్లీ దగ్గర ఎక్కడో ఉత్తరప్రదేశ్లో. వాళ్ళందరూ భజన చేస్తున్నారు. వాడేమో బాబా ఆడ స్టేజ్ మీద కూర్చున్నాడు. ఈ పక్క అందరూ వాడిని ఏమో పూజ చేసి డ్యాన్స్ చేస్తా ఒకరినొకరు తొక్కు చచ్చిపోయినారు. కొన్ని వందల మంది చచ్చిపోయినారు తొక్కుని. ఆ బాబాని ఇప్పుడు ఇంకా పూజలు పట్టుకోలేదు. ఇప్పుడు చెప్పండి, దేవుడి సన్నిధికి వస్తే చావల్లా బ్రతకాల? నాకు నిజంగా చెప్తాను చూడండి, మీరు నమ్ముతారు లేదో, మన క్రిస్టియన్స్ మీటింగ్లో ప్రపంచంలో ఎక్కడ జరిగినా కొన్ని లక్షల మంది వస్తారు. ఒక్కరు కూడా మా చెప్పు తెగిపోయింది సార్ అన్న వార్త నేను వినలేదు. నేను ఒకసారి బెంగళూరులో 40 లక్షల మంది, ఎంతమంది? 40 లక్షల మంది బెనిహిన్ మీటింగ్కి రోడ్డు కిక్కిరిసి ఇట్లుంది. ఒకరి మీద ఒకరు బస్సులు, ట్రాక్టర్లు, జీపులు. టీవీలో ఏం చూసే వాళ్ళ వార్త, ಇದು నిజవాద దేవర మక్కಳ ఆరాధನೆ. హిందూ టీవీలు చెప్పేది, క్రిస్టియన్ టీవీలు కాదు, హిందూ టీవీలు. వాడేమో తెలుసా టీవీ యాంకర్ ఒకడు, ಇಷ್ಟು ಜನ ಲಕ್ಷಗಟ್ಟಲೆ ಬಂದರೂ ಒಬ್ಬರು ಕೂಡ ನಮ್ಮ ಚಪ್ಪಲಿ ಅರ್ಧೋಗಿದೆ, ಕಳೆದೋಗಿದೆ ಅಂತ ಹೇಳುವ ವಾರ್ತೆ ನಾವು ಕೇಳಿಲ್ಲ. ఇది దేవుని కార్యం. ఆడ కొన్ని వందల మంది ఉంటారు, ఒకరినొకరు తొక్కుకుంటారు. ఆ స్వామిని ముట్టకపోవాలి, ఆ స్వామితో ఏమంటారు, కాలు ఏమలే పాద మొక్కల్లా కొంతమంది కాలుతో తన్నించుకుంటారు స్వామిలు. మీరు చూసినారా, కొంతమంది స్వామిలు తంతా ఉంటారు. వాడు తంతుంటే ఇప్పుడు పడతా ఉంటాడు, ఇంకోటి తొక్కుతాడు, చచ్చిపోతాడు. మళ్ళీ దాని టీవీలో హెడ్లైన్ వేస్తాడు, కాలు ತುಳಿತದಿಂದ ಸತ್ತು ಹೋದ ಭಕ್ತರು. ಕಾಲು ತುಳಿತದಿಂದ ಸತ್ತು ಹೋದ ಭಕ್ತರು. ಈ ಭಕ್ತರನ್ನು ಪರಿಗಣಿಸಿದ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಇದುವರೆಗೆ ನೋಡೋದಕ್ಕೆ ಹೋಗಲಿಲ್ಲ. ఇంకా అయిపోయి ఎడ్డింగ్లో వచ్చేసారు రోజు టీవీలో. ఇంకా చూపించింది ఏం పెడితే కాలు తుళతా. పొమ్మనింది ఎవడు, వాడు కాదు తన్నించుకోమనింది ఎవడు, చచ్చిపోమనింది ఎవడు? అసలు వాక్యం చూడండి, అబద్ధ ప్రవక్తల వాళ్ళు తప్పుని బోధిస్తారు. దేవుని వాక్యం ఉన్నది చెప్పకుండా లేని దాన్ని బోధిస్తారు వాళ్ళు. ఈ మధ్యలో వాళ్ళు కూడా కొంతమంది బైబిల్ని బోధిస్తున్నారు. కొంతమంది బైబిల్ వాక్యాలు, ఈ ప్రవచనం చేస్తారు, చెప్తారు, పురాణ ప్రవచనం చెప్తారు గుళ్ళకాడ. వాళ్ళు కొంతమంది ఏంటంటే దేవుని వాక్యాలు చెప్పడం ప్రారంభించారు బైబిల్ గురించి. అందుకనే ఇక్కడ ఏమన్నాడు, నేను సెలవీయక పోయినను ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పినలా మీరు కనినది వ్యర్థమైన దర్శనము కదా. చాలా మంది వ్యర్థమైన దర్శనాలు, మాయపు దర్శనాలు, ఏమేమో ఊహించుకొని దర్శనాలు చెప్పేవారు చాలామంది అయిపోయారు. అందుకనే వారిని ఏమన్నాడు దేవుడు, వీరు నక్కలు కాదా. మరి కింద ఏమన్నాడు చూడండి 8వ వచనంలో, కావున యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కనుచున్నారు. చూడండి, వ్యర్థమైన మాటలు పలుకుచు నిరార్థకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని. ఎందుకు చాలా మంది క్రైస్తవులు ఇప్పుడు కూడా రక్షించబడి కొన్ని వందల సంవత్సరాలు అయ్యి తాతల కాలము నుండి వాళ్ళ క్రైస్తవులు చెప్పుకునేవారు. ఎందుకు వారి ఇళ్లల్లో సంతోషము సమాధానం ఉండదంటే వారు దేవుని వాక్యానికి వ్యతిరేకులై. నాకు నిన్న చెప్తున్నారు, మీ చర్చిలో అంత నిన్నమున రక్షింపడ్డోళ్ళే కదా, మా చర్చలో అంత 4 తలకాయలు 6 తలకాయల నుంచి ఉన్న వాళ్ళు క్రైస్తవులు, మీ వాళ్ళకి మా వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది అండ్రి. మన గురించి మీ గురించే 5 తలకాయలు ఉండే తాతలకి 1 తలకాయ ఉండే నీకు చాలా వ్యత్యాసం ఉందంట. నేనేమని తెలుసా వాళ్ళతో,
వాళ్ళకి కొత్త కొత్త ఏమే చాలా వింత. మీలాగే వాళ్ళు కూడా ఒక 5 తలకాయలు మారినారనుకో, వాళ్ళు మీలాగా అయిపోతారు. అంతే ఇప్పుడే ఈ కొత్త తలకాయల పిల్లలు చర్చలోకి రావు. ఈ కొత్త తలకాయల పిల్లలు చర్చలోకి రావు. ఇక 3వ తలకాయ వస్తుందా, 4వ తలకాయ వస్తుందా? వాళ్ళు ఏం చెప్పుకుంటారు, మా 3 క్రైస్తవులే, మా తాతలు నమ్మేది దేవుడిని. మా తాతలు ముంతలతో నెయ్యి తాగితే ఇప్పుడు మన ఊళ్ళో వచ్చి మా నోరు వాసన చూడంటే ఏం గలీజు వాసన, గుట్కా వాసన, సిగరెట్ వాసన, పాన్పరాకు వాసన చెప్పుకునేకే. మా తాతలు ముంతల్లో నెయ్యి తాగుతుండ్రి, ఇప్పుడు నువ్వేం తాగుతుండవు, ఏం తింటుండవు? అన్నీ చెప్పుకోవడానికే లేనిపోనివి. ఇప్పుడు దేవుడు వారికి ఏమన్నాడు, నేను మీకు విరోధిని. ఇప్పుడు చెప్పండి, దేవుడే మనకు విరోధి అయితే మనల్ని కాపాడేవాడు ఎవడు, రక్షించేవాడు ఎవడు? చాలాసార్లు చూడండి, పోలీసులు దొంగలకు సపోర్ట్ చేసి దొంగతనమైన వాడు ఏమంటాడు, విరోధి మాట్లాడతాడు. నేను ಮನೆಗೆ ಬೀಗ ಹಾಕ್ಸರಿಗೆ ಹಾಕೋಗಿಲ್ಲ, ನಿನ್ನ ಮನೆಗೆ CC ಕ್ಯಾಮ್ರಾ ಹಾಕಿಟ್ಟಿಲ್ಲ, ನಿನ್ನ ಮನೆಗೆ ಅದೇ ಹಾಕಿಟ್ಟಿಲ್ಲ. ಸರ್ ನನ್ನ ಮನೆಗೆ ಕಳ್ತನ ಆಗಿದ್ರೆ ಕಳ್ತನ ಆಗಿದ್ದು ಗೊತ್ತು ನನಗೆ, ನೀನೇ ಕಳ್ತನ ಮಾಡಿ ಏನೋ ఇప్పుడు మనకే విరోధి పోలీసుడు. కాపాడవలసినటువంటి రక్షక భటుడే మనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇంకెవడు మనల్ని తప్పిస్తాడు? అది ఇక్కడ అలా కాదు. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, మీరు నేను చెప్పకపోయినా చెప్పానని, నేను చేయకపోయినా చేశానని, సమాధానం లేకుండా సమాధానం చెప్పారు కనుక నేను మీకు విరోధినయ్యాను. తర్వాత వ్యర్థమైన దర్శనములు కనుచు 9వ వచనం, నమ్మదగిన సోదెగాండ్లైన ప్రవక్తలకు నేను పగవాడను. సోదెగాండ్లు సోద చెప్తామమ్మా, సోద చెప్తాం. ఏం చెప్తారంట, పిలుస్తారు కదా, అక్క రాక్క, నా శేషుడక్క. ఏముంది, అవే గీర్లే ఉంటాయి. ఆడలకు ఎడమ చేసి చూస్తారట. కొంతమంది కాళ్ళు ఉంటాయి గీర్లు, కుక్క గీర్లు. కొంతమంది ఏంట గీర్లు. అందుకే మీ కాళ్ళు చూసుకోండి, ఒక దగ్గర ఉంటుంది కాళ్ళు గిరగిర తిరుగుతాడు. కాళ్ళు ఈడ పొద్దునాడ, మధ్యాహ్నం ఆడ, రాత్రిడ. ఏమి ఇప్పుడు అంటే నేను ఆడుండలేదు సార్, ఇటు ఆడుండి ఇటు వచ్చి ఉంటాడు. సోదెగాండ్లు, సోది చెప్పడం. అడగడం తప్పే, చెప్పడం కూడా తప్పే. కొంతమంది అంటారు కదా, నీ చేసి చూపియన్నా, నీ చేసి చూపియన్నా. ఏం చూస్తుంది చేసి చూసి? నాకుంటే ముఖంలో, చేతిలో కాదు. చాలామంది ముఖం చూసి ఏమేమో కథలు చెప్తారు. తర్వాత వాళ్ళేమంట, జనుల సభలోనికి రారు, ప్రార్థనలకి రారు, దేవుని సన్నిధికి రారు, మోకరించరు, పాటలు పాడరు. వారు నా ప్రజల సన్నిధికి రారు. వాళ్ళు క్రైస్తవులే కాదు, ఊరికి చెప్పుకుంటారు. నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. ఉలుగమ్మ బిడ్డ పెండ్లి, నీ పేరేం పేరు? హుసేని పెళ్ళి అప్పుడు మీరు ఎవరో తెలియదు కానీ, హుసేని మొగుడు వాళ్ళ బంధువుల వాళ్ళు, నాకు తెలుసు బండెట్టోళ్ళు. పెండ్లి మధ్యలో ఆగిపోయింది. హుసేని ఏం బాయ్ తాను కడతావా, నేను కట్టాలా అని. ఒకడు వచ్చి ఏమంటాడు, క్రిస్టియన్ పెళ్లి ఏంటి చేస్తాం సార్, ఫస్ట్ ఇంత పెళ్లి చేయనే. సరేపా చేస్తాను కొంచెం ఉండంటాడు. ఏమంటాడు తెలుసా నా దగ్గర, మీకు తెలుసా ఆయమ్మ సినిమా యాక్టర్ తమ్మన ఏమన్నాడు, తమ్మన చూస్తారా ఫస్ట్ హిందూ పెళ్లి చేసుకొని తర్వాత క్రిస్టియన్ పెళ్లి చేసింది, వాళ్ళకన్నా పెద్ద క్రైస్తవులా మీరు అనేవాడు. ఏమంట, ఫస్ట్ తమ్మన్న ఏం చేసిందంట, హిందూ పెళ్లి చేసుకుందంట. సమంత ఎవరో నాకు తెలియదు కదా, నాయన తారా సమంత యువత ఒకటి నాకేం తెలుసు అని పేరు. అది హిందూ పెళ్లి చేసుకుంటారు ఫస్ట్, తర్వాత చర్చిలో పోయి క్రిస్టియన్ పెళ్లి చేసుకుంది. అట్లా చేయండి మీరు కూడా ఆయన. నేనండి కాదురా, వాడు పెళ్లి చేసుకునేకే రెడీ లేడు, తాళి కట్టేకే రెడీ లేడు, మా పాప తాళి తీసుకొని నేను కడతానంటది. నాకు ఆ రోజు విషయం చాలా నచ్చింది. ఆ రోజు ఏయ్ నువ్వు కడతావా, నన్ను కట్టాలా అంటది. అట్లుండల్లా ధైర్యం అంటే. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, క్రిస్టియన్ పెళ్ళే, నువ్వు కడతావా
నన్ను కట్టాలా? ఈ వచ్చిన అర్థం చేసుకోండి. వ్యర్థమైన దర్శనములు కనుచు నమ్మదగని సోదెగాండ్రైన ప్రవక్తలకు నేను పగవాడను, వారు నా జనుల సభలోనికి రారు, ఇశ్రాయేలు సంఖ్యలో చేర్రు కాకపోదురు, వారు వారు పరలోకానికి రారు, రానివ్వరు. చాలా మంది అట్లే చర్చకు వస్తారు, కొత్తోళ్ళు రానివ్వరు లోపలికి, వచ్చినాక ఎదగనివ్వరు వాళ్ళని. కొంతమంది వాళ్ళే పిలుచుకొస్తారు దేవుని దగ్గరికి. వాడు వచ్చి కొంచెం బాగుపడి కొంచెం పైకి ఎక్కుతున్నాడు అనుక, నాన్న పిలుచుకొస్తే వీడు అప్పుడే అయ్యకి దగ్గర అయిపోయాడుసా, నాన్న పిలుచుకొస్తే ఈ పిల్ల అమ్మకి దగ్గర అయిపోయాడుసా. ఎవరి దగ్గర కాదు, మీరే దూరం అవుతారు, మీ మనసు దూరం అవుతుంది. యేసు ప్రభు ఎప్పుడు మన దగ్గర ఉంటాడు, దూరం ఉంటాడా? ఇప్పుడు యేసు ప్రభుకి మనమే దూరం పోతాం, ఆయన మనకి దూసిపోతాడా? చెప్పండి, చెప్పాలా? మనమే పోతాం దూరంగా, ఆయన ఎప్పుడు దూరంగా పోడు, ఆయన మన దగ్గరే ఉంటాడు. అట్లా ప్రతి పాస్టరు మీ దగ్గరే ఉంటాడు. కానీ మీరేమంటే మనసులో ఏదో ఆలోచన పెట్టుకొని దూరంగా అవే జిత్తుల మరి నక్కల బుద్ధులు. లోపల ఒకటి కనపడినప్పుడు మాత్రం అయ్యా వందాలయ్యా, అయ్యా మీరంటే ప్రేమయ్యా, అయ్యా మీరు ప్రార్థిస్తున్నామయ్యా అనేది ఆడిపోయినాక అయ్యా ఎప్పుడు మమ్మల్నే తిడతాడు, అయ్యా నా బిడ్డలే అంటాడు, అయ్యా ఇట్లే అంటాడు. మనము ఇంకో కుంపుడు పెట్టుకుందామా అంటే ఇంకో చర్చకు పోయి పెట్టుకుందామా అని మాటలు ఇవి. ఆడ తిరిగి మళ్ళీ వాళ్ళ కప్ప ఆడికే రావాలా. ఎందుకంటే ప్రపంచం గుండ్రంగా ఉంటుందంట, బావి గుండ్రంగా ఉంటుంది. కొన్ని ఏమో బావిలో నుంచి ఎగిరి బయటికి పోయి ఆడాడ తిరిగి పెక్క అని చచ్చిపోతాయి. ఎందుకంటే భూ దొరకదు, ఏం దొరకదు. వాళ్ళు పరలోకానికి పోరంట, ఇంకొకరిని పరలోకానికి పోనివ్వరంట. వీళ్ళే పరిచయులు, శాస్త్రులు. ఈ గుంపుకు చేరిన వాడే ఏ రోజు. అందుకే అన్నాడు, మీరు ఆ నక్కతో చెప్పుడి. ఏమో చెప్పమన్నాడు నక్కకి, ముగిస్తాం త్వరగా. లూకాసు వార్త ఆ నక్కతో చెప్పుడి. 13వ అధ్యాయం 32 కిందికి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి, నేడును రేపును హల్లెలూయా. ఏం పడినాయి నక్కలకి? దయ్యాలు పడినాయి. చెప్పండి, ఏం పడినాయి నక్కలకి? దయ్యాలు పడినాయి. ఈరోజు ఎల్లగొడతాను, రేపు ఎల్లగొడతాను, ఎప్పుడు ఎల్లగొడతానే ఉంటాను. చూడండి, అంతేకాదు ఎంత పెద్ద రోగి నా దగ్గరకు వచ్చినా స్వస్థపరుస్తున్నాను. పోయి చెప్పండి ఆ నక్కకి. ఆ నక్క అద్భుతాలు అడుగుతున్నాడు. ఆ నక్క చెప్పండి ఏమని? దయ్యాలు ఎల్లగొడుతున్నాడు, రోగులు స్వస్థపరుస్తున్నాడు. తర్వాత ఏమని తెలుసా? ఒకవేళ ఈ నక్క గనక నన్ను చంపితే, నన్ను సమాధిలో పెడితే నేను 3వ రోజు లేస్తానని పోయి చెప్పండి. ఆ నక్కకి తెలియదు, ఆ నక్కకి నా గురించి. ఈ నక్కేమో ఆ రాజు, అడవి రాజుని చూపించి, ఏమంటారు బావిని చూపించి ఆ నక్క దాంట్లో పడేటట్టు చేసిందంట. అది ఇక్కడ రివర్స్. ఈ సింహము ఆ సింహం లాంటిది కాదు. ఈ సింహము యూదా గోత్రపు సింహము, సమస్తమును ఎరిగిన సింహము. ఈ సింహానికి ఆ నక్క యొక్క జిత్తులు తెలుసు. అందుకే అంటాడు, ఆ నక్కకి చెప్పండి, వాడు ఒకవేళ నన్ను చంపాలనుకున్నా నేను చచ్చిన 3వ రోజు నేను మరలా లేస్తాను. లేచిన తర్వాత ఆ నక్కని తరుముతాను బయటికి. నేను తరుముతాను బయటికి. ఆ నక్క శాశ్వతం కాదు, నేను శాశ్వతమైన దేవుడు. చెప్పండి, నిన్న, ఈరోజు, రేపు నిరంతరము నేను ఉండు దేవుడను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని కొన్ని ఇహలోక దేవతలు నక్కల్లాగవి పైలోకి వస్తాయి. కొన్ని సోది చెప్పేది వాళ్ళే కదా పైలోకి వచ్చి, నీకు ఇట్లా జరుగుతుంది, నాకు అట్లా జరుగుతుంది, నీ ముందు ఇట్లా, నీ వెనక ఇట్లా, మీ నాయన ఇట్లా, మీ అమ్మ ఇట్లా, అన్ని కథలే. యేసు ప్రభు ఏమో తెలుసా? జరిగింది చెప్తాడు, ఇప్పుడు జరిగింది చెప్తాడు, రేపు
జరగబోయేది చెప్తాడు, చెప్పి ఉంచి ఉన్నాడు. ఏ రోజు తెలిసింది ఒకటే, ఇప్పుడు యేసు ప్రభు చెప్తే అయిపోయింది అనుకున్నాడు. యేసు ప్రభు చనిపోయినా తిరిగి 3వ రోజు లేస్తారని వెళ్ళి చెప్పమన్నాడు. ఆ యేసు ప్రభు అన్నాడు, ఈ నక్కే, నేను సింహమే, నేను యూదా గోత్రపు సింహము. ఈ సింహాన్ని పట్టుకోవాలని ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రతి ఒక్కడు ప్రయత్నం చేస్తూనే ఉన్నారంట. ఎవడికి ఆ సింహాన్ని పట్టుకోవడానికి కాదు, ఆ సింహము దగ్గరికి ఛాయలోకి రావడానికి కూడా చేత కావట్లేదు. ఎందుకంటే ఆయన వారి తలని చిదగొట్టేశాడు, వాళ్ళు తొక్కి పడేశాడు. ఇప్పుడు ఆ సింహము మనల్ని పిలిచి, మీరు యూదా గోత్రపు సింహపు పిల్లలై ఉన్నారు, మిమ్మల్ని ఎవడో మోసపరచలేడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. ప్రతి వాళ్ళు నిలబడదాం, మీ కుటుంబాన్ని నిలబడండి. మీ కుటుంబాన్ని దేవుడు తన యొక్క సింహాసనంలో తను ఎలాంటి సింహం అయి ఉన్నాడో అలాంటి పిల్లలుగా ఉండాలని ఆయన కోరుచున్నాడు. మరి ఈ ఉదయకాలమున, ఈ మధ్యాహ్న కాల సమయమున మీ కుటుంబాలను దేవుడు ఆస్వాదించి కోరుచున్నాడు. అబద్ధపు మాటలు వినకండి. మీ ద్రాక్ష తోటలు చెరపడానికి గుంట నక్కలు వచ్చి ఉన్నవి, వాటిని పట్టుకొనుటకు సహాయం చేయుడి ఒకరికొకరు అంటున్నాడు. కాబట్టి పిల్లారా, అనేకమైన గుంట నక్కలు, ఇంకేసు ప్రభు చెప్పారు మత్తయి 24లో, కొన్ని నక్కలంట యేసు ప్రభు పేరు చెప్పుకొని అభిషక్తులని, రెవరెండ్లని, డాక్టర్లని, ప్రవక్తలని, ఇంకేవేవో బిరుదులు పెట్టుకొని బాగున్న మీ కుటుంబాన్ని, సంఘాన్ని పాడు లేపాలని ప్రయత్నం చేస్తున్నారంట. అలాంటి వారి గురించి జాగ్రత్త. అలాంటి వారిని పట్టుకోవడానికి మీరు ఒకరికి ఒకరు సహాయం చేసుకొని ఒకరినొకరు ప్రోత్సహించుకోనండి. ఒక కుటుంబం వారు మరొక కుటుంబానికి ఆదరణ కలిగి ఉండండి. ఒక కుటుంబం వారు మరొక కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారండి. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. యేసుక్రీస్తు వారు ఆది కాండం 1వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట కూడా అదే. ఆయన వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించుడని. అయితే సైతాను, నక్క, హేరోదు, గుంట నక్కలు కొన్ని కలిసి దేవుడు ఆస్వాదించడు, దేవుడు మీ గురించి ఆలోచించడు, దేవుడు కళ్ళు మూసుకున్నాడు, మిమ్మల్ని చూడని అబద్ధాలు చెప్పి అబద్ధ ప్రవచనాలు ప్రవచిస్తున్నారు. అందుకనే చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు అంటున్నారు, దేవుడు మమ్మల్ని చూడడు, దేవుడు కళ్ళు మూసుకున్నాడు, దేవుడు మమ్మల్ని పట్టించుకోడు, దేవుడు మమ్మల్ని కాదు వారినే ఆస్వాదిస్తున్నాడని అబద్ధపు నక్కల యొక్క మాటలు విని వాటి మీదే తమ గుళ్ళు కట్టుకుంటున్నారు. అబద్ధపు మాటల మీదే కొంతమంది తమ జీవితాలు కట్టుకుంటున్నారు. అయితే ఈ సమయంలో యేసుక్రీస్తు వారు చెప్పుచున్న మాట, నేను వారికి శత్రువుని, నేను మీకు మిత్రుడిని. దేవుడు మీ స్నేహితుడు, మంచి స్నేహితుడు. యేసయ్య రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించడానికి పరలోకం నుండి తన చేతులు చాచి ఉన్నాడు. మీ చేతులు ఆయన వైపు ఎత్తండి, మీ 2 చేతులు ఆయన వైపు ఎత్తండి, ఆయనకి సమర్పించుకోండి, ఆయన సమర్పించుకోండి. చెప్పండి, యేసయ్యా నా చేయి పట్టుకో, అయ్యా నా చేయి పట్టుకో, నేను నిన్ను విడవను ప్రభువా, ఎందుకంటే నువ్వు నన్ను విడవలేదు, ఎడబాయలేదయ్యా. అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు నన్ను ఆస్వాదించావయ్యా, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చావయ్యా. అయితే చాలాసార్లు గుంట నక్కల మాటలు విని మోసపోయానయ్యా. ఇక నేను మోసపోకుండా జాగ్రత్త కలిగి నీ దీవెనలను మోసుకుని వెళ్ళి
అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటానయ్యా. విశ్వాసముతో నమ్మకముతో నమ్మి ప్రార్థిస్తున్నానయ్యా. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ యేసయ్యా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎదిగో నాయన, మరి యొక్క మధ్యాహ్న కాల సమయంలో మా మధ్యలో ఉన్న గుంట నక్కలను ప్రభ పారదోలమన్నారు. ఆ గుంట నక్కలను పట్టుకొని కట్టివేయమన్నారు. ఆ గుంట నక్కలకు ప్రభ తోకలకు అగ్గిపెట్టి కాల్చమన్నారు తండ్రి. అవును ప్రభ, అనేక గుంట నక్కలు ప్రభ బారుకు సంఘాన్ని మరి కుటుంబాన్ని ఆయన గలిబిలి చేసి పాడు చేయాలని ప్రయత్నం చేశారు. అయితే వాటిని ప్రభ పారదోలటకు మాలో ఐక్యతను, ఏక మనసును కలుగజేసినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి నిలబడిన ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబం ప్రభ ఆశీర్వదించబడి దీవించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చిన మయం పొందమని నా ప్రభును ప్రియకుమార రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడి పొందినాము తండ్రి. ఆమేన్. ఆమేన్.